అసలు ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో మొదటి 6 మ్యాచ్‌లు ఆడినప్పుడు ఆర్‌సీబీ కేవలం గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. ఆ సమయంలో ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌కి ఎళ్తుందా అంటే ప్లే ఆఫ్ ఎళ్ళే అవకాశాలు శూన్యం. కానీ ఒక అద్భుతమే చేసి చూపించింది ఆర్‌సీబీ. ఈ సీజన్‌లో ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి వరుసగా 6 విజయాలు సాధించడం ద్వారా ప్లే ఆఫ్‌కి చేరువైంది. మొదట బ్యాటింగ్ చేసి ఆర్‌సీబీ 218 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ని 18 పరుగుల లోపే కట్టడి చేయాల్సిన సమయంలో అద్భుతమైన బౌలింగ్ చేసిన ఆర్‌సీబీ బౌలర్స్ ముఖ్యంగా యష్ దయాల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చివరి ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చి ధోని వికెట్ తీశాడు. ఫలితంగా ఆర్‌సీబీ విజయం సాధించింది. ఆర్‌సీబీ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ 47 పరుగులు, కెప్టెన్ డూప్లెసీ 54 పరుగులు చేశారు. డూప్లెసీ 3 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టగా విరాట్ కోహ్లీ 3 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టారు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాట్స్మెన్ రజత్ పటిదార్ 4 సిక్స్లు 2 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. తర్వాత కెమెరూన్ గ్రీన్ 17 బంతుల్లో 33 పరుగులు 3 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరిలో గ్లెన్ మ్యాక్స్వెల్ 5 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లో భారీ స్కోర్ 218 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ మొదట్లో 3 ఓవర్లలో 31 పరుగులు చేసిన ఆర్‌సీబీ ఒక అరగంట సేపు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కంటిన్యూ అయి మ్యాచ్ డ్రా అయితే ఆర్‌సీబీ ఖచ్చితంగా ఇంటికి వెళ్లేదే. ఈరోజు వరుణదేవుడు కూడా ఆర్‌సీబీ వైపు నిలబడ్డాడు అని చెప్పొచ్చు. ఆర్‌సీబీ ఎంత కష్టపడినా వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ కలిసి రాదు. ఇన్ని సీజన్లు ఆడినా వాళ్ళు ఎప్పుడు కూడా కప్పు సాధించింది లేదు. కొన్నిసార్లు ఫైనల్కి వెళ్ళి కొన్నిసార్లు సెమీఫైనల్స్ వరకు వెళ్ళి కూడా వాళ్ళు ఇంటిదారి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో ఖచ్చితంగా కప్పు గెలుస్తారు అని ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా వ్యక్తం చేశాడు. ఈసారి బెంగళూరు ఖచ్చితంగా కప్పు సాధించింది. ఎందుకంటే ఈ సీజన్లో ఆర్‌సీబీలో బౌలర్స్ చాలామంది ఉన్నారు. నిన్నటి మ్యాచ్లో ఏకంగా 7 బౌలింగ్ వేశారంటేనే ఆ జట్టు పటిష్టత మనమైతే అర్థం చేసుకోవచ్చు అని కామెంట్ చేశాడు సురేష్ రైనా. మీరేమంటారన్నది ఒక లైక్ ద్వారా మెన్షన్